గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాట చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ తీయండి, అందరూ కలిసి చదువుదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. చూడండి, దేవుడు ఇక్కడ అంటున్నాడు, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం ఏమిటంటే, కష్టాలు సమస్యల నుంచి రెట్టింపు ఆశీర్వాదం వైపు మనం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. అవమానము నుంచి రెట్టింపు ఘనతకు మనం వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఈ వాక్యము రాయబడిన ఈ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు వారు ఎంతగానో కష్టాలలో బందీలుగా ఉన్న సమయములో దేవుడు వారిని ప్రోత్సహించడానికి ఒక ప్రవచనాత్మకమైన ఈ వాక్యము తెలియజేస్తున్నాడు. ఇదే వాక్యము, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నేను మీకు ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. వారిని ప్రోత్సహించడానికి, వారి యొక్క భవిష్యత్తు యొక్క నిరీక్షణ కలుగజేయడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఈ యొక్క ప్రవచన వాక్యాన్ని పంపించాడు. ఇదిగో ఈరోజు నీకు కూడా ఇదే వాక్యాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ అవమానం పొందావో అక్కడే రెట్టింపు ఘనత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఏ కష్టములో ఉన్నావో ఆ కష్టము నుంచి రెండంతల ఆశీర్వాదం వైపు దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. ఆయన న్యాయమైన దేవుడు, నమ్మకమైన దేవుడు, నిజాయితీ కలిగిన దేవుడు, యథార్థవంతమైన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు తన వాక్యము ఇచ్చి ఏ విధంగా రెట్టింపు ఘనతను వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మీకు కూడా దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. బహుశా ఈరోజు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు, సమస్యలు, పోరాటాలు నిరుత్సాహానికి మిమ్మల్ని గురి చేస్తున్నాయేమో. అయ్యో, నాకే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, నా పరిస్థితి ఎందుకు ఈ విధంగా మారిపోయింది అని ఒకవేళ నీకున్న కష్టాలను బట్టి, నీకున్న బాధలను బట్టి నువ్వు ఎంతగానో బాధపడిపోతున్నావేమో, కానీ ఒడిదుడుకులు గుండా వెళ్తున్నావేమో, కానీ ఇదిగో దేవుడు నీతో అంటున్నాడు, నీ చీకటి సమయాలలో కూడా నేను నీతో ఉన్నా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కష్టాల సమయాలలో కూడా నీతో ఉంటాడు దేవుడు. ఎందుకంటే ఇదిగో రెట్టింపు ఘనత వైపు నిన్ను నడిపించడానికి. హల్లెలూయా. రెట్టింపు ఆశీర్వాదం వైపు నిన్ను నడిపించడానికి, చీకటి గల సమయములో నీతో ఉండి వెలుగు వైపు నిన్ను నడిపించడానికి దేవుడు నీతోనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన నీతో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నిరాశ గుండా వెళ్తున్నావేమో, ఆ నిరాశనే నీ అంతము కాదు. నీకు వస్తున్న ఆ ఒక్క ఎదురు దెబ్బనే నీ యొక్క అంతిమం కాదు, కానీ దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? నా దేవుడు నా అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నీ చేతిని పట్టుకొని నిన్ను సురక్షితమైన ప్రాంతానికి తీసుకొని వెళ్ళే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కాన దేవుని చెయ్యి పట్టుకుంటే, నీ చెయ్యి ఆయన పట్టుకోవడానికి అనుమతిస్తే, ఖచ్చితంగా నీ కష్టాల నుంచి, నీ ట్రబుల్స్ నుంచి ఆయన డబుల్ బ్లెస్సింగ్ వైపు తీసుకొని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు ప్రజలకి ఈ యొక్క వాక్యము ద్వారా, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతని ఇస్తానన్న వాక్యము ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ప్రోత్సహించిన దేవుడు ఈరోజు ఇదిగో ఆయన నీ తరపున కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీ పక్షమును కూడా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను అందరూ అవమానిస్తున్నారేమో, అందరూ నిన్ను తృణీకరిస్తున్నారేమో, కష్టాలలో ఉన్నావేమో, ఆర్థిక సమస్యల్లో ఉన్నావేమో, అనారోగ్య సమస్యలతో ఉన్నావేమో, కానీ ఈరోజు దేవుడు నీ పక్షమును కూడా ఆయన నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా.
కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు ప్రజలను ఆయన దర్శించి ఏ విధంగా వారికి రెట్టింపు ఘనతని ఇచ్చాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ కష్టానికి కూడా రెట్టింపు ఘనతని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మీ కష్టానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. మీ జీవితంలో సంవత్సరాలు వృధా అయిపోతున్నాయి అనుకుంటున్నారేమో. 2024 సంవత్సరము కూడా గడిచిపోతుంది, ఇంకా నా జీవితంలో ఏ మేలు జరగడం లేదేమని అనుకుంటున్నావేమో. కానీ ఇదిగో నా దేవుడు రెట్టింపు ఆశీర్వాదం వైపు నిన్ను నడిపిస్తున్నాడు ఈ రోజు నుంచి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సవాళ్ళని ఎదుర్కొంటున్నారేమో, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారేమో. కానీ నా దేవుడు అవమానాలను ఆశీర్వాదాలుగా మార్చే దేవుడు. హల్లెలూయా. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చే, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నే వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. నిజంగా మన దేవుడు అవమానాలను ఆశీర్వాదాలుగా మార్చే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెల్లవారడానికి ముందు చీకటి ఖచ్చితంగా ఉంటుంది, కానీ తెల్లవారడం మాత్రం నిజంగా జరుగుతుంది. అది హల్లెలూయా. చీకటి ఉంది నా జీవితంలో అని మీరు ఒకవేళ నిరాశకు నిస్పృహకు గురైపోతున్నారేమో, కానీ ఇదిగో మీ జీవితములో వెలుగు తేజరిల్లిపోబోతున్నది యేసు నామములో. హల్లెలూయా. చీకటి గతించి ఉదయకాలం అవ్వగానే ఏ విధంగా దేశం ప్రపంచమంతా వెలుగు కమ్ముకుంటుందో, ఇదిగో నీ కుటుంబంలో ఉన్న చీకటి అంతా తొలగిపోయి దేవుడు వెలుగును తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నమ్మకమైన వాడు కాబట్టి మీ జీవితంలో మీ రోజులన్నీ ప్రకాశవంతంగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సమస్యలో ఉన్నప్పుడు దేవుడు నాతో లేడని మీరు అనుకోనవద్దండి. ఆయన మీ తరపున, మీ తెర వెనుక ఆయన పనిచేస్తుంటాడు. హల్లెలూయా. ఆయన వాక్యానికి విధేయత చూపించి ఆయనకు నమ్మకంగా జీవిస్తూ, శ్రమలలో కూడా ఆయన కోసం నమ్మకంగా జీవిస్తూ ఉంటే దేవుడు నీ తెర వెనుక పనిచేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఒక మాట అంటున్నాడు, చదువుకుందాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనములో, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. దేవుడు మన అందరితో మాట్లాడుతున్న మాట. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా అంటున్నాడు ఇక్కడ. కష్టాలలో ఉండి కూడా దేవుడు నాకు సహాయము చేస్తాడనే నిరీక్షణ అయితే ఎవరికైతే ఉంటుందో వారికి దేవుడు రెండంతలుగా సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నిరీక్షణ ఉంటే చాలు, నీకు నేను నిన్ను విడిపిస్తాననే నమ్మకం ఉంటే, నిరీక్షణ ఉంటే, విశ్వాసం ఉంటే రెండంతలుగా నేను నిన్ను దీవిస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండంతలుగా మేలు చేస్తాను అంటున్నాడు దేవుడు. మీకు నమ్మకం ఉంటే మీ కోటలో మరలా ప్రవేశించండి, నేను రెండంతలుగా మిమ్మల్ని దీవించబోతున్నాను అంటున్నాడు దేవుడు. నిజంగా నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపించు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. మనము నీతిగా జీవిస్తే చాలా కష్టాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి,
కానీ నీతి మంతులకు ఉంటున్న ఆపదలన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టాడు దేవుడు. ప్రతి కష్టము నుంచి నిన్ను విడిపిస్తాడు, ప్రతి సమస్య నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆయన ఆ కష్టాలలో నుంచి రెండంతల ఆశీర్వాదం వైపు నిన్ను తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. మీ ప్రస్తుత కష్టాలు అవి ఏవైనప్పటికీ, అవి చెప్పుకోగలిగిన సమస్యలైనా కావచ్చు, చెప్పుకోలేని సమస్యలైనా కావచ్చు, కానీ దేవుని మీద నమ్మకం పెట్టండి అంతే. దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి, దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండండి. నా దేవుడు ఎప్పుడో ఒకసారి నాకు విడుదల ఇస్తాడు, నా దేవుడు ఖచ్చితంగా నాకు సహాయము చేస్తాడు అని దేవుని పట్ల నమ్మకం కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని విడిపించడానికి ఆయన ఆసక్తి కలిగి ఉంటాడంట. హల్లెలూయా. ఆయన ఒక కేరింగ్ తీసుకుంటాడు మీ పట్ల. మీ సమస్యల నుంచి విడిపించడానికి, మిమ్మల్ని రెండంతల ఆశీర్వాదం వైపు నడిపించడానికి ఆయన మీకు అనుకూలంగా పనిచేసేవాడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన పరిస్థితులు గమనిస్తే దేవుడు నన్ను విడిచిపెట్టినాడేమో అని అనిపిస్తుంది. మీకే ఎవరికైనా అనిపించిందండి ఆ విధంగా ఎప్పుడైనా? దేవుడు నన్ను విడిచిపెట్టినాడేమో, ఎందుకు నాకు ఈ సమస్యలని అనుకుంటున్నారేమో. అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండండి. దేవుని బిడ్డలారా, నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని పట్ల మనం. దేవుడు అంటున్నాడు, ఈ నిరీక్షణ గల వారలారా మీ కోటలో మరలా ప్రవేశించుడి, రెండంతలుగా నేను మీకు మేలు కలుగజేస్తాను అంటున్నాడు దేవుడు. కోల్పోయిన వాటికంటే రెండంతలుగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. డబుల్ బ్లెస్సింగ్ ఇచ్చే దేవుడు మన దేవుడు. ఈరోజు సమయం కోల్పోయినావేమో, ఈరోజు ఆర్థికంగా కోల్పోయినావేమో, అనారోగ్యంగా ఉంటున్నావేమో, కానీ దేవుడు రెండంతలుగా రెస్టోరేషన్ దయచేయబోతున్నాడు. హల్లెలూయా. రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ద్వితీయోపదేశకాండం 31:6 ఒక మాట ఉంటుంది. పరిశుద్ధ గ్రంథము నుంచి ద్వితీయోపదేశకాండము 31:6, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయాడు. చూడండి, భయపడద్దండి అంటున్నాడు దేవుడు. కష్టాలను చూసి భయపడద్దండి, సమస్యలను చూసి భయపడవద్దండి, నీకుంటున్న సమస్యలను చూసి దిగులు పడవద్దు అంటున్నాడు. నీతో కూడా నేను వస్తున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీతో నీ బంధువులు రాకపోవచ్చు, నీ స్నేహితులు రాకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారు రాకపోవచ్చు, కానీ నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. హల్లెలూయా. ఆయన మనతో వస్తే ఇక మనకు ఎందుకండి భయము? దేవుడు పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు భయపడుకుడని రాపించాడు. అంటే ఏ రోజు కూడా మనం భయపడడానికి వీల్లేదు, ఎందుకంటే 365 రోజులు మనతో ఆయన నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అంట మనల్ని విడువడు, ఎడబాయడంట. ఎవరు విడిచినా, ఎవరు మరచినా ఆయన మనల్ని విడిచిపెట్టడు, మరిచిపోడు. అటువంటి గొప్ప దేవుడు మనకుంటున్నాడు, కాబట్టి మనం భయపడకూడదు. యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోషువ గ్రంథము 1:5 నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును, నిన్ను మోషకు తోడయుండునట్లు నీకు నువ్వు తోడయుండును అంటున్నాడు. నిజంగా దేవుడు నువ్వు బ్రతికే దినములన్నిటిలో ఏ రోజు కూడా నేను విడిచిపెట్టాడు. నువ్వు అనుకుంటున్నావు విడిచిపెట్టినాడని, కానీ దేవుడు ఏ రోజు కూడా నేను విడిచిపెట్టాడు. ఏ సమస్య కూడా నీ ఎదుట నిలవలేదు, ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. కష్టాలలో నుంచి రెండంతల ఆశీర్వాదం వైపు నడిపించడానికి ఆయన నీతోనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కష్టాలలో ఉంటున్న మిమ్మల్ని చూడడమే కాదు, ఎవరు నిన్ను చూసినారో చూడకపోలేదేమో, కానీ ఆయన నిన్ను చూస్తున్నాడని ఉంటున్న కష్టాలలో నిన్ను చూడడమే కాదు, రెట్టింపు ఆశీర్వాదం వైపు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. జకర్యా 9:12 రెండంతలుగా అంటున్నాడు దేవుడు. అంటే అంత ప్రేమ ఉంది నీకు, నీ పట్ల దేవునికి, నీ పట్ల అంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. నువ్వు అన్ని లాస్ అయిపోయి నువ్వు ఎంతగానో ఓటమి పాలవడం కాదు దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏమిటంటే రెండంతలుగా నువ్వు పొందుకోవాలన్నదే దేవుని చిత్తం. హల్లెలూయా. నువ్వు సమృద్ధిగా పొందుకోవాలన్నదే దేవుని చిత్తం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు పడుతున్న ఇబ్బందిలో, సమస్యలలో మీ ఆశను కోల్పోవద్దండి. దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండండి. హల్లెలూయా.
దేవుడు మీకు సమృద్ధి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఏ విధంగా ఆయన ఆశీర్వాదాలు ఇస్తాడంటే మీ గతాన్ని మర్చిపోయే ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ కష్టాలు అవి గత కాలమునకు సంబంధించినవిగానే ఉంటాయి. మీ పరిస్థితులు, రాబోతున్న పరిస్థితులు రెండంతల ఆశీర్వాదాలుగానే ఉంటాయి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నిర్గమాకాండం 14:13 ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట అంటున్నాడు. నిర్గమాకాండం 14:13 ఈరోజు దేవుడు మిమ్మల్ని అందరినీ ధైర్యపరచడానికి, మిమ్మల్ని బలపరచడానికి ఈ మాట చెప్తున్నాడు. 13 అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మీరు చూస్తున్న సమస్యలు కావచ్చు, ఆ ఇబ్బందులు కావచ్చు, ఇక మీ జీవితంలో ఎన్నడవి చూడరంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ ఐగుప్తులను ఇక ఎన్నడూ మీరు చూడరంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ దుష్ట సంబంధమైన వాటిని ఇక మీరు ఎన్నడూ చూడరంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దిస్ ఈజ్ ద ప్రాఫిటిక్ వర్డ్. ఇది ప్రవచనాత్మకమైన వాక్యము. నీ ఎదుట నిలబడిన ఆ సమస్య ఇక ఎన్నడూ నువ్వు చూడవంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ ఎదుట ఉంటున్న శత్రు సమూహాన్ని, ఆ యొక్క శత్రువుల యొక్క ఆ కూటమిని నీ జీవితములకు ఎన్నడూ చూడవు. వారు నీ ఎదుట నిలవలేరంటున్నాడు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. దేవుడు అంటున్నాడు ఇక ఐగుప్తుల్ని మీరు ఎన్నడూ చూడరు, ఆ సమస్యలు మీరు చూడరు, ఆ బానిస బ్రతుకును చూడరు, ఆ వేదనను, శాపమును మీరు చూడరు. మీరు ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు మీరు వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో మనం గమనిస్తే ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించాడు. తనకున్నదంతా కోల్పోయినాడు. శరీరం అంతా కురుపులతో, అనారోగ్యముతో ఉండిపోయాడు యోబు. కానీ యోబును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు తన కష్టాలన్నిటినీ అనుభవించిన తర్వాత జరిగిన అనుభవం చదువుకుందాం. యోబు గ్రంథం 42 ఈ అనుభవంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. యోబు గ్రంథం 42 10 మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దాని కంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. పూర్వము కలిగిన దానికంటే రెండంతలుగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నమ్మండి, దేవుడు మిమ్మల్ని ఈరోజు ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఎట్లా ప్రోత్సాహపరుచున్నాడో మిమ్మల్ని కూడా అదే విధంగా ప్రోత్సాహపరుస్తున్నాడు. పూర్వము కలిగిన దానికంటే రెండంతల ఆశీర్వాదం నువ్వు పొందుకొనబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 11 రాయబడి ఉంటుంది, అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెలందరూ, అంతకు ముందు అతనికి పరిచయాలైన వారిలో వచ్చి అతనితో కూడా అతని ఇంటి అన్నపానలు పుచ్చుకొని, చూడండి, ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో వాళ్ళంతా తిరిగి వచ్చారంట యోబు దగ్గరికి. హల్లెలూయా. ఈరోజు నీకున్న కష్టాలను బట్టి ఎవరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారో, ఇదిగో వారిని దేవుడు మరలా నీ దగ్గరకు తీసుకొని రాబోతున్నాడు. ఎందుకంటే రెండంతల ఆశీర్వాదాన్ని చూసి వాళ్ళు రాబోతున్నారు. హల్లెలూయా. ఈరోజు కష్టాల్లో ఉన్నావని బాధపడవద్దు, ధైర్యము తెచ్చుకో. రెండంతల ఆశీర్వాదం వైపు నీ అడుగులు పడబోతున్నాయి ఈ రోజు నుంచి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబుకి ఏ విధంగా విడిచిపెట్టిన బంధువులంతా వచ్చారో, ఇదిగో నేను విడిచిపెట్టిన నీ బంధువులంతా వచ్చే విధంగా అటువంటి బ్లెస్సింగ్ దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. యోబు కోల్పోయిన వాటికంటే రెట్టింపు ఇచ్చినాడంట దేవుడు. నిజంగా దేవుడు మాత్రమే అది చేయగలడండి. దేవుడు మాత్రమే రెట్టింపు ఇవ్వగలిగిన దేవుడు. మిగతా వారు ఎవరు ఇవ్వలేరు. మిగతా వారి ఎవరి మీద మీరు నమ్మకం పెట్టుకోవద్దండి, ఎవరి మీద మీరు ఆశలు పెట్టుకోవద్దండి. దేవుడు ఒక్కడే రెట్టింపు ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సమృద్ధి కలిగిన వాడంట. కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, 50:10 ఆయన ఎలాంటి వాడంటే, భూమియు దాని సంపూర్ణతయు సమస్తము ఆయనవే అంట. 50:10
11వ వచనం చూస్తుంది, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, కొండలలోని పక్షులన్నీ నేను ఎరుగుదును అంటున్నాడు. 12వ వచనంలో లోకమును దాని పరిపూర్ణతయు నావే. ఎవ్రీథింగ్ అన్నీ దేవునివే. ఎక్కడెక్కడో మనం చూస్తున్నాం దేవుని దగ్గర ఆశీర్వాదాలు పెట్టుకొని, ఎక్కడెక్కడో చూస్తున్నాం, ఎక్కడెక్కడికో తిరుగుతున్నాం, ఏమేమో చేస్తున్నాం, కానీ భూమియు సంపూర్ణతయు సమస్తముడు దేవుని దగ్గరనే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధి కలిగిన దేవుడు మన దేవుడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను నా కష్టాల్లోనే చనిపోతానేమో, ఈ సమస్యలతోనే చనిపోతానేమో, నా పరిస్థితి ఇట్లే ఉంటుందేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అపవాది ఒక ఆలోచన కలిగిస్తాడు, ఒక మాట అంటాడు నీతో, నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేవు, దీవెనని పొందుకోలేవని. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది యొక్క అబద్ధపు మాటలను మీరు నమ్మొద్దండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండండి, రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకొనబోతున్నారు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనంలో, అందరూ తీసాం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటున్నాడు దేవుడు, రాబోవు కాలమున నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదారు, ఇదే యెహోవాకు. రాబో కాలం ఎట్లా ఉంటుందేమో అని టెన్షన్ పడుతున్నారేమో, రాబోతున్న దినాలు ఏ విధంగా ఉంటాయేమో, రాబోతున్న దినాలు క్రైస్తవులకు ఏ విధంగా ఉంటాయేమని టెన్షన్ పడుతున్నారేమో. దేవుడు అంటున్నాడు, రాబో కాలముందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. హల్లెలూయా. రాబో కాలములో మనకు మేలు జరగబోతున్నది. హల్లెలూయా. రాబో కాలములో మనకు దీవెనకరంగానే ఉండబోతున్నది. దేవుడు మన పక్షమున ఆయన నిలబడబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. రాబో కాలములు ఇంకా కష్టాలు ఎక్కువైతాయని సాతాను అబద్ధపు మాటలు చెప్పితే భయపడద్దండి. దేవుడు నీ పక్షంలో ఉండి రాబో కాలంలో మేలు నీకు తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకున్నట్లుగా, దేశములో అంట రెట్టింపు భాగమునకు మనం కర్తలవబోతున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనములో, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. క్రైస్తవులమైన మనము దేశములో రెట్టింపు భాగమునకు కర్తలవబోతున్నాం. హల్లెలూయా. రెట్టింపు ఆశీర్వాదాన్ని మనం పొందుకొనబోతున్నాం. నిత్యానందం మనకు కలగబోతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు కష్టాలలో ఉన్నావేమో, ఏది కోల్పోయి ఈయన స్థితిలోనూ ఉంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, దేశములో రెట్టింపు భాగమునకు కర్తలు కాబోతున్నాం మనము. హల్లెలూయా. నీ గ్రామములో దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. నీ ఊరిలో నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు దేవుడు. నలుగురికి పంచిపెట్టే విధంగా దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. నీకున్న నష్టమే అంతిమమని అనుకుంటున్నావేమో, నీకున్న ఓటమే ఇది అంతిమమని అనుకుంటున్నావేమో. నో, రెట్టింపు భాగమునకు కర్తలు కాబోతున్నాం. హల్లెలూయా. కష్టాలను మర్చిపోయే దీవెనలు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది రిసీవ్ చేసుకుంటారో నాకు అది తెలియదు, కానీ మీ కష్టాలను మర్చిపోయే దీవెనలు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. యేసేపు తన జీవితంలో బానిస బ్రతుకు భరించాడు, ఎంతగానో చెరసాల్లో ఉన్నాడు, ఎన్నో నిందలు, చేయని నేరము పడింది, అపనిందలు వేశారు. కానీ యేసేపు ఒక మాట అంటున్నాడు. ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనము. థ్యాంక్ యూ జీసస్. నేను ముగించేస్తున్నాను. ఆదికాండము 41వ అధ్యాయం 51వ వచనము. అప్పుడు యేసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. హల్లెలూయా. నీ సమస్త బాధను మర్చిపోయే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నీ బాధలన్నిటినీ మర్చిపోనట్లు చేయబోతున్నాడు. మనష్షే రాబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనష్షే అంటే మర్చిపోవడం అంట. నీ జీవితంలో నువ్వే మర్చిపోతావు, అంతగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసేపు తన బానిస బ్రతుకును మర్చిపోయే విధంగా దేవుడు దీవించాడు.
తన పరిస్థితులన్నీ తారుమారైపోయిన స్థితిలో నుంచి దేశమునకు ఒక ప్రధానమంత్రిగా దేవుడు యోసేపుని చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చీకటిని ఉదయంగా మార్చే దేవుడు అండి. ఈరోజు నీ జీవితంలో ఉన్న చీకటిని ఉదయంగా ఆయన మార్చబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఉన్న చీకటిని వెలుగుగా దేవుడు మార్చబోతున్నాడు. మీ కష్టాలకు రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి ధైర్యం వచ్చిందండి? దేవుడు నా కష్టాలకు రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. దేవుడు రెట్టింపు అంటే అది డబుల్ బ్లెస్సింగ్. హల్లెలూయా. ఒక బ్లెస్సింగ్ చూసారేమో కానీ డబుల్ బ్లెస్సింగ్ దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసిన సువార్త 11:22లో మార్తా అంటున్నది, ఇప్పుడైనాను నువ్వు ఏదైనా చేయగలవని నేను నమ్ముతున్నానయ్యా అంటున్నది. లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది, కానీ ఆమె యొక్క నిరీక్షణ చూడండి ఏ విధంగా ఉందో, ఆమె నమ్మకం ఏ విధంగా ఉందో చూడండి. ఇప్పుడైనాను అంటున్నది. హల్లెలూయా. నీ జీవితంలో నీ పరిస్థితి చేదాటిపోతున్న సమయమేమో, కానీ నీవు ఇప్పుడైనా దేవుడు నా పరిస్థితిని మార్చగలడని నమ్మితే చనిపోయిన లాజరును లేపినట్లు నిన్ను దేవుడు లేపబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆశను కోల్పోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. చివరి క్షణంలో అయినా దేవుడు మార్చగలడు. హల్లెలూయా. విశ్వాసాన్ని కోల్పోద్దండి. ఏది మీరు ఆశిస్తున్నారో దేవుడు అది మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆశను కోల్పోవద్దండి. ఇప్పుడైనా దేవుడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. నీ కష్టాలను ఆయన ఆనందంగా మార్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు. హోషేయ గ్రంథం 2:15 ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదని అంటున్నాడు దేవుడు. శ్రమగల జీవితాన్ని నిరీక్షణకు ద్వారముగా ఈరోజు ఆయన మారుస్తున్నాడు. హల్లెలూయా. చాలామంది ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు శ్రమలలో ఉంటూ నిరీక్షణ లేకుండా ఉంటున్నారేమో, కానీ నిరీక్షణ ద్వారము మీ ఎదుట ఆయన తెరిచి ఉంటున్నాడు ఈరోజు. మారాను మధురంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. మారా లాంటి మీ జీవితాలని మధురంగా మార్చబోతున్నాడు. నీ ప్రస్తుత కష్టాలు ఆనందముతో ముగించబోతున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. అందుకని ఒక భక్తుడు రీసెంట్గా ఒక మంచి పాట రాశాడు. ఉందిలే దీవెనా ఎందుకా వేదనా, ఉందిలే దీవెనా ఎందుకా వేదనా, కన్నుల జారిన కన్నీళ్ళు నుండి పాడదామా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు దేవుని కార్యాలు చూడబోతున్న ఈ రోజు నుంచి. యేసేపుకు ఏ విధంగా దీవెన ఇచ్చాడో, యేసేపుని ఏ విధంగా దీవించినాడో, యోబుని ఏ విధంగా దీవించినాడో, లాజరును ఎట్లా లేపినాడో, ఇదిగో ద డబుల్ బ్లెస్సింగ్ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మీ ప్రస్తుత కష్టాలకు దేవుడు రెట్టింపు దేవుని దీవెనలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసేపు తన సమస్త బాధలన్నీ మర్చిపోనట్లుగా తన కుమారునికి మనష్షే అని పేరు పెడుతున్నాడు. హల్లెలూయా. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. హల్లెలూయా. మీ నిందకు ప్రతిగా భూదండను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎక్కడ తలదించుకున్నారో అక్కడే లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఓడిపోయినారో అక్కడే విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఎక్కడ మీరు కృంగిపోయినారో అక్కడే లేవనెత్తబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెట్టింపు ఆశీర్వాదం. హల్లెలూయా. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే ఫ్రమ్ ట్రబుల్ టు డబుల్ బ్లెస్సింగ్. హల్లెలూయా. కష్టాల నుంచి రెండంతల ఆశీర్వాదం వైపు దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. కానీ మనకు నిరీక్షణ ఉండాలి, నమ్మకం ఉండాలా. నా దేవుడు ఇప్పుడైనాను నా జీవితంలో కార్యం చేస్తాడనే నమ్మకం ఉంటే దేవుడు ఏ క్షణంలో అయినా ఏదైనా చేయడానికి శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. యోబు తన జీవితంలో కోల్పోయినంతటిని ఆయన ఎంత త్వరగా రికవరీ చేశాడంటే, ఎంత త్వరగా రెట్టింపుగా ఇచ్చాడంటే, యోబు గ్రంథం 42 రాయబడి ఉంటుంది, అతనికి ఎన్ని గొర్రెలు ఉన్నాయో వాటికి రెట్టింపు దేవుడు ఇచ్చాడంట, ఎన్ని ఒంటెలు ఉన్నాయో వాటికి రెట్టింపు దేవుడు ఇచ్చాడు.
దేశములో రెట్టింపు భాగమునకు కర్తలుగా దేవుడు యోబును మార్చాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, డబుల్ రెస్టోరేషన్ దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. రెండంతలుగా కోల్పోయిన వాటన్నిటిని తిరిగి దయచేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు నమ్మండి, విశ్వసించండి, దేవుని కొరకు నమ్మకంగా జీవించండి, నిరీక్షణ కలిగి ఉండండి. అపవాది చెప్పే అబద్ధపు మాటలు వినద్దండి. అపవాది అంటాడు నువ్వు ఓడిపోతావు అంటాడు. అపవాది మాటలు వినద్దండి, విజయము నీదే. హల్లెలూయా. అపవాది మాటలు పట్టించుకోవద్దండి, వాడు అబద్ధములకు జనకుడు, వాని మాటలు పట్టించుకోవద్దండి. కానీ దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. సమయంలో అందరూ కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ధైర్యమును బట్టి, దేవుడు మనకిచ్చిన ఆ ప్రోత్సాహమును బట్టి మీలో నుంచి ఒక మాట రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రభువా, ఇప్పుడైనా నువ్వు నా జీవితంలో కార్యము చేయగలవయ్యా. ప్రభువా, నేను నీ వైపు చూస్తున్నాను. ప్రభువా, నిరీక్షణ కలిగి ఉన్నానయ్యా. ఈ కష్టాలలో నుంచి రెట్టింపు ఆశీర్వాదం వైపు నన్ను నడిపించండి. మీరు నడిపిస్తారని నేను నమ్ముతున్నాను అని విశ్వాసంతో మీరు పలకండి. ఈరోజు నుంచే ఆ రెట్టింపు ఆశీర్వాదము దేవుడు స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ రోజు నుంచే మీ తెర వెనుక ఆయన పని చేయబోతున్నాడు. ఈ రోజు నుంచే దేవుడు మీ పక్షమున నిలబడబోతున్నాడు. ఇక ఐగుప్తులు ఎన్నడూ కనపడకుండా వాటిని, ఆ ఐగుప్తులను ఆ సముద్రములు ముంచివేయబోతున్నాడు. తండ్రి స్తోత్రం నాయన. ప్రభువా, నీ బిడ్డలందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసినందుకు వందనాలు నాయన. ప్రభువా, వారికి ఉంటున్న కష్టాలలోనే వారు ఉంటారని అనుకుంటున్నారేమో కానీ ప్రభువా, మీరు రెట్టింపు ఆశీర్వాదం వైపు నడిపిస్తారని, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తారని ప్రభువా, మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.